ఆంతరంగిక కారణానికి కూడా ఇంకొక అంతరంగిక కారణం కనుక ఏమిటది అంటే ఆ రాధ యొక్క గొప్పతనాన్ని ప్రపంచంలో అందరికీ చూడటానికి అదే కృష్ణ ఉచ్చరణ చైతన్య మహాప్రభు. దీనికంటే అంతరంగిక కారణం ఉంది, ఇది కూడా తెలిసిందే. రాధరామయ్య దైవరక్షణ జగత్ జాగ్రత్తకే రాధరామ యొక్క ప్రేమని శశి అంటే ఆ కాంతిని ఈ ప్రపంచంలో తెలియవలసడానికి రాధ కృష్ణుని ఎంత ప్రేమిస్తుందో ఆ రాధ యొక్క ప్రేమ యొక్క మహిమని ఈ ప్రపంచవ్యాప్తంగా పంచడానికి దాని యొక్క మహిమని తెలియవలసడానికి ఆ కృష్ణ చైతన్య మహాప్రభువు వచ్చారు. అయినా ఒకటి గమ్మత్తు ఏంటంటే ఆ కృష్ణుడు చైతన్య మహాప్రభువు వచ్చి సన్యాసం పుచ్చుకున్నాడు. సన్యాసం ఎందుకు పుచ్చుకున్నాడు? దానికి కూడా రెండు కారణాలు ఉంది. ఒకటి బహిరంగిక కారణం, ఇంకోటి అంతరంగిక కారణం. బహిరంగిక కారణం అంటే ఏంటి? సన్యాసం పుచ్చుకొని అందరికి ప్రచారం చేయడానికి వచ్చాడు. ఆ నవద్వీపం ఉంటే హరినామం మనకు అందేది కాదు, ఆంధ్రులకు అందేది కాదు. అదే చైతన్య మహాప్రభు గారు సన్యాసం పుచ్చుకోకపోతే దక్షిణ భారతానికి వచ్చేవాడే కాదు. అందుకని సన్యాసం పుచ్చుకోవడానికి దానికి ఎన్నో కారణాల్లో వైదిక కారణం ఏంటంటే అందరికీ ఈ కృష్ణ ప్రేమ ఉండటానికి సన్యాసం పుచ్చుకున్నాడు. ఎందుకంటే అక్కడ ఆయన గృహస్థులుగా ఉండి ఆ భక్తి భావాన్ని ప్రదర్శించినప్పుడు అక్కడ ఆయన శిష్యులు అనుకున్నారు, ఏంటి పిచ్చిపోయింది, ఆ చైతన్య మహాప్రభు వారిని కొట్టడానికి వచ్చాడు. ఏమిటి పిచ్చిగా మాట్లాడతాడు, నా పట్ల వాళ్ళకి గౌరవం లేదు కాబట్టి నేను సన్యాసం పుచ్చుకుంటే నా పట్ల గౌరవం తెలుస్తుంది. నా పట్ల హృదయంలో గౌరవం లేకపోయినా సన్యాసిని చూసి దండం పెట్టేది ఒక సామాజిక విధానం. నాస్తికులు కూడా నేను సన్యాసినిగా భావించి వాళ్ళు నాకు దండం పెడతారు, దాన్ని పెట్టడం వల్ల కూడా వాళ్ళకి ఒక సుకృతి కలుగుతుంది, వాళ్ళు భక్తులైపోతారు అనే ఉద్దేశంతో చైతన్య మహాప్రభువు సన్యాసం తీసుకున్నారు. ఇప్పుడు ఇది బహిరంగ కారణం, దానికి ఒక అంతరంగిక కారణం కావాలి. ఏమిటి? కృష్ణుడు ఏమన్నాడు తెలుసా భగవద్గీతలో? ఏ ధామాం ప్రపద్యంతే తాంస్తైవ భజామ్యహం అన్నాడు. ఏ ధామాం ప్రపద్యంతే తాంస్తైవ, నా వైపు నువ్వు ఒక అడిగేస్తే